ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ మే నెలలో జనాలందరికేమో చెమటలు బట్టి ఎండ తలలాడిపోతున్నారు. అంటే జనాలకేమో ఎండలు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జగన్కి వైసీపీకి మాత్రం కాలరాత్రుడు. ఎందుకు? వాళ్ళ స్కెచ్లు అనేసి నైటే కదా, అండ్ నిజాలు మొత్తం వచ్చేది బయటకు వచ్చేది నైటే కదా. అండ్ వీళ్ళు కూడా ఇన్ఫార్మర్లు వాళ్ళు వీళ్ళు పోలీసుల్లోనో మామూలుగానో అధికారులు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం చేరవేసేది నైటే కదా. ఏది వాళ్ళ చెవిని పడ్డా అమ్మ బాబు ఇంట్రా ఇలా రే మళ్ళీ ఇరుక్కున్నామా, ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్గా చెప్తా. ఈ మే నెలలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ రాబోతుంది. అది ఎలా ఏంటి చెప్తాను, ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి. తర్వాత కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసులు ఎదురు లొంగిపోయాడు, ఆ కేసు ముందు వెనకేంటి చెప్తా. గొడ్డల పార్టీకి అత్యంత కీలకమైంది. నెక్స్ట్ మొన్న టిప్పు సుల్తాన్ వారసులు, అసలు ఎవడండి ఆ టిప్పు సుల్తాన్? పాడి పేరు వచ్చేసి కడపలో ఉన్నటువంటి ఒక అల్మాజ్పేట్ సర్కిల్కి పెట్టేది ఏంటి అసలు? దాని వెనుకున్న కుట్రేంటి? ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తే ఈ మే నెలలో జరిగిన ఇవన్నీ కూడా వైసీపీని భ్రష్టు పట్టించి పాతాళానికి తొక్కేస్తున్నాయి. నాకు తెలిసి ఇక వైసీపీ సైడ్ ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ ఒక హిందూ కానీ మతానికి చెందినటువంటి ఎవరు ఉండేలా లేదు. ఈ కరుడు కట్టినటువంటి ఇక ఆ రోజు ఎలాంటి ఉన్నారు కదా, మనకి తప్పకి వేరే గచ్చంతం లేదని అనుకున్నారు, వాళ్ళు మాత్రం ఉంటారు వైసీపీలో, ఇంక్లూడింగ్ కార్యకర్తలు. ముందు ఎమ్మెల్సీ అనంతబాబుది పట్టుకుందాం. అతను బెయిల్ పొందాడు. బెయిల్కి కండిషన్స్ అన్నప్పుడు సాక్షుల్ని బెదిరించకూడదు, కేసును ప్రభావితం చేయకూడదు. సాక్షులను బెదిరించాడు, కేసును ప్రభావితం చేసేలాగా చేశాడు. దాంతో ఇక అతను బెయిల్ రద్దు చేసిందని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. కోర్టు మొత్తం క్రాస్ చెక్ చేసి బెయిల్ రద్దు చేసింది. బెయిల్ రద్దునప్పుడు ఇంకేంటి, ఇమీడియట్ అరెస్ట్ చేయాలి కదా. దొరకలా మనోడు, మొత్తానికి ఆడ దొరికాడు. ఆ దొరికినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, గంజాయి దాగున్నాడు మరి ఏమో కానీ నవ్వుతున్నాడు. నేనే తప్పు చేయలే, నన్ను తీసుకెళ్తాను వీళ్ళే. పిచ్చెక్కిపోయింది అసలు, ఏం చేస్తాడు ఈ మనిషి అని చెప్పేసి. సో మొత్తానికి పట్టుకున్నారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఏమన్నారు, ఇతనికి బెయిల్ ఇచ్చిన కండిషన్స్ ఏంటి, ఇప్పుడు బెయిల్ కండిషన్స్ ఎలా వైలేట్ చేసి మొత్తం చెప్పిన తర్వాత ఓకే, ఇక ఇతను జైల్లోనే ఉంచండి. ఏ కేసులు ఇతను అరెస్ట్ చేస్తున్నారు? తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేసిన కేసేనా? రైట్. రేపు మే 20వ తారీఖు నుంచి కేసు ట్రయల్ నడపండి అన్నారు. విచారణ అయ్యేంత వరకు ఇప్పుడు అతను బయటికి రాకూడదు. విచారణ మామూలుగా ఇద్దా అంటే నెల 2 నెలల సంవత్సరం అంటే అసలు ఎప్పుడైతే కూడా తెలియదు అసలు మనకి. సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇక అన్నాళ్ళు అతను జైల్లోనే ఉంటాడు. ఇక అనంతబాబు జైల్లో అంటే ఇక అతనికి సంబంధించి బయట ఆల్రెడీ చేసిన భాగవతాలు చెత్త చెదరాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. వాటిలో ఉండేది ఎవరు అంటే మొత్తం వైసీపీ వాళ్ళే ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అక్కడి నుంచి ఒకవేళ లావాదేవీలను జరిగి డబ్బులు అడిగి వెళ్ళినట్టు తాడేపల్లి ప్యాలెస్కి, అది బయటకు వచ్చేసేది. అయిపోయిందా? నెక్స్ట్ నిత్యానంద రెడ్డి చూద్దాం. ఇతంది అసలు ఎంత దారుణం అంటే నిజంగా నేనైతే షాక్ అసలు. అవి ల్యాండ్స్ ఏమో ప్రభుత్వ భూములు, ఆ సర్వే నంబర్లు రిమైనింగ్ అన్నీ కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ అధికారులను కొంతమందిని పట్టుకొని రిజిస్టార్లు ఎంఆర్ఓ వాళ్ళని పట్టుకొని ప్రభుత్వ భూముల్ని వేరేవాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. అక్కడి నుంచి ఈ నిత్యానంద రెడ్డి చనిపోయాడు దస్తగిరి, ఈ నిత్యానంద రెడ్డి వచ్చి చంపారు, అతను కూడా వైసీపీ. ఆ దస్తగిరి వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు వీళ్ళ పేరు మీదకి మార్పించుకున్నారు. పోలీసులు దస్తగిరి హత్య జరిగిన తర్వాత చెక్ చేస్తే ఒక నిత్యానంద రెడ్డి ఇంట్లోనే 253 డాక్యుమెంట్లు, దస్తగిరి ఇంట్లో 145 డాక్యుమెంట్లు. ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ వచ్చేసి మోర్ దాన్ 100 crores, 100 కోట్ల పైచిలుకు భూములు అన్నమాట. అన్నీ కూడా ఫోర్జరీ భూములే, ఫోర్జరీ చేసిన పత్రాలు. ఆ భూములు వచ్చేసి గవర్నమెంట్వి, బట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మారు, వాళ్ళు వీళ్ళకి అమ్మారు అన్నట్టుగా. ఈ ల్యాండ్ ఇష్యూస్లోని తేడా వచ్చే దస్తగిరిని ప్లాన్ ప్రకారం రిమ్స్ ఆసుపత్రి మనం చంపించారు. ఆ చంపిన వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్గా నిత్యానంద రెడ్డికి ఫోన్లో టచ్లో ఉంటాం, లొకేషన్ పంపడం, పని అయిపోయిందని చెప్పడం ఇవన్నీ చేశాక ఇతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. షెల్టర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దస్తగిరి ఫ్యామిలీ దగ్గరికి పోయి అన్నాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, నేను అండగా ఉంటా, దస్తగిరిని ఎవరిని చంపినా వదలను, నా వెహికల్ అడుకోండి, నేనుంటాను, లాయర్ని పెడతా, అదే హడావుడి చేశాడు. దస్తగిరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైతం నిత్యానంద రెడ్డి మావోడు, నిత్యానంద రెడ్డి అనుమానం లేదని చెప్పారు, తెలుసా మీకు? బట్ మొత్తానికి దొరికాడు. A13గా ఉన్నాడు. కోర్టులో సబ్మిట్ చేశారు, 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇప్పుడు అతని దగ్గర నుంచి బయటపడే వాటిలో కూడా సేమ్
ఈ భూభాగోతాలు, ఈ ల్యాండ్ కబ్జాలు, వీటి నుంచి వచ్చే డబ్బుని పైన తాడేపల్లి ప్యాలెస్ పంపారా, లేదా లోకల్గా వైసీపీ నాయకులకి ఇచ్చారా? ఇవన్నీ బయటపడాలి. ఆ బయటపడిన దానిలో కూడా వైసీపీకి జగన్ కాలరాత్రులే. ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైనది, మొన్న అసలు ఎవరైనా టిప్పు సుల్తాన్ అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధం ఉందా? భారతదేశానికి సంబంధించి స్వతంత్ర పోరాటానికి సంబంధించిన సంబంధం ఉందా? అతను హిందువా? సనాతన ధర్మానికి సంబంధించి చేశాడా? లేదన్నప్పుడు అక్బర్ కూడా హిందువుల పట్ల ఇబ్బందికరంగానే ఉన్నాడులే, కానీ కొన్నిట్లో బెటర్, కొన్ని అటువంటి వాడా కాదే. మరి ఏ రకంగా హిందువులని దారుణంగా ఊచకోత కోసాడు, హిందువులను దారుణంగా మతం మార్చి వాళ్ళని బానిసలుగా మార్చాడు, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మైసూరు రాజుగా ఉంటూ ఆ టిప్పు సుల్తాన్ చేయని ఘోరాలు. అతను స్వతంత్ర పోరాటం చనిపోలేదురా బాబు. ఈస్ట్ ఇండియా వాళ్ళ దగ్గర వచ్చేసి వ్యాపార లావాదేవీల దగ్గర తేడా వచ్చి యుద్ధం జరిగి అక్కడ చచ్చాడు. చివరికి చస్తే ఎవడేటువంటి గుర్తుపట్టినంత దారుణంగా చచ్చున్నాడు. అతను చచ్చాక హిందువులు పండగ చేసుకున్నారు. అటువంటి వాడికి కడప సర్కిల్లో, అల్మాస్పేట్ సర్కిల్లో వాడి విగ్రహం పెట్టి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెట్టాలి. అసలు ఎవడు చెప్పాడు మీకు? అది టిప్పు సుల్తాన్ పేరు కాదు, హనుమాన్ సర్కిల్ అని పేరు పెడుతున్నారు, అక్కడ హనుమాన్ విగ్రహం ఉంది అంటూ దీన్ని వైరల్ చేయించడం ఎవరు ఏంటంటే చివరికి తెలిసింది వైసీపీ ఆయన డిప్యూటీ సీఎం గారు చూసి అంజద్ బాషాను ఎవరో కడపలో ఆ క్యాండిడేట్ అంట. ఆ క్యాండిడేట్ దగ్గర పనిచేసే సయ్యద్ అహ్మద్, తర్వాత బిల్లాలు, ఇక జాఫరు, పేర్లు మొత్తం అవే. ఇంకా ఎవరు వీళ్ళంతా అంటే 50 నుంచి 100 మందిని పోగు చేయటం, ఇక వాళ్ళందరికి లేని పని నూరిపోయటం, పోలీసు మీద రాళ్ళు రువ్వటం, ఆడకు వచ్చినటువంటి మిగతా మతస్థుల మీద రాళ్ళు రువ్వటం. అది నేను చూసి షాక్ అయినా అసలు ఆ రోజు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా ఆంధ్రప్రదేశ్ అనిపించింది. అంత దారుణంగా రాళ్ళు రువ్వటం ఏంటారా బాబు అసలు. పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు ఇప్పుడు 10ల సంఖ్యలో ఎవరైతే అరెస్ట్ కాబోతున్నారో లేదా ఎవరు వీళ్ళని చేస్తే మొత్తం వైసీపీ వాళ్ళే. మతాల మధ్య చుచ్చు పెడతాను ట్రై చేస్తుంది వాళ్ళు, వాళ్ళ దగ్గర మనుషులను చంపేసి డబ్బులు వెనకేసుకుంటుంది వాళ్ళు, అండ్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని చంపుతుంది వాళ్ళు. అదొక పార్టీయా అని నిజాలు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా ఇంకా జై వైసీపీ, జై జగన్ అనే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు బానిసల కంటే దారుణరా బాబు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఆ జగన్ వైసీపీ వాడేసుకుంటారు, ఆడేసుకుంటారు, ఏదేదో చేస్తారు. ఇక మీ కర్మ ఇంకా అందులో ఉంటారా, బయటకు వస్తారు.